హాయ్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి తన కుటిల బుద్ధిని ప్రదర్శించింది. గత వారం రోజులుగా భారత్ గగనతలంపైకి పాక్ డ్రోన్లు వరుసగా చొరబడుతుండడం సంచలనం కలిగిస్తోంది. యుద్ధం లేకపోయినా ఈ డ్రోన్ల ప్రవాహం వెనుక ఉన్న అస్సలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇది కేవలం కెమెరా డ్రోన్లా లేక మరేదైనా విధ్వంసానికి సంకేతమా? అసలు ఏం జరుగుతోందో ఒక ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. గత వారం రోజుల్లోనే కనీసం 10 నుండి 12 పాకిస్తానీ డ్రోన్లు భారత సరిహద్దులను దాటి లోపలికి ప్రవేశించినట్టు మన సైన్యం గుర్తించింది. ఇది సాధారణ విషయమైతే కాదు. భారత గగనతలాన్ని ఉల్లంఘించడం అంటే అది దేశ సార్వభౌమాధికారంపైన దాడి చేయడమే. ఈ పరిణామాలపైన అప్రమత్తమైన భారత సైన్యం ఇప్పటికే పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ చీఫ్కు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఇవి ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో వాడబడుతున్నటువంటి భారీ సూసైడ్ డ్రోన్లు కావని, ఇవి పరిమాణంలో చిన్నవని, మరి చిన్న డ్రోన్లు పాక్ ఎందుకు పంపిస్తోంది? దీని వెనక ప్రధాన కుట్రలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత సరిహద్దు రక్షణ వ్యవస్థలో ఎక్కడైనా చిన్నపాటి గ్యాప్స్ ఉన్నాయా అని ఈ డ్రోన్ల ద్వారా పాక్ పరిశీలిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో మన దేశానికి తెలియకుండా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లను పాక్ ఏర్పాటు చేసింది. డ్రోన్ల ద్వారా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొని ఆ గ్యాప్స్ నుంచి టెర్రరిస్టులను భారత్లోకి పంపించడం వారి ప్రధాన లక్ష్యమని, గతంలో కాల్పుల ఉల్లంఘన జరిపి దొంగచాటుగా చొరబడేవారు ఇప్పుడు టెక్నాలజీని వాడుతున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక రెండవది అత్యంత ప్రమాదకరమైనది ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా. సరిహద్దులు దాటి రాకుండానే డ్రోన్ల ద్వారా ఆయుధాలను, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలను భారత భూభాగంలోకి జారవిర్చడం. ఇప్పటికే పంజాబ్ రాష్ట్రం పాక్ పంపుతోన్న డ్రగ్స్ మత్తులో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు కాశ్మీర్లోని లోకల్ టెర్రరిస్టులకు, దారి తప్పిన యువకులకు ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాలను చేరవేస్తూ భారత్ను అంతర్గతంగా అస్థిరపరచాలని పాక్ చూస్తోంది. అయితే ఈ డ్రోన్ల కదలికలు తెలియగానే జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ కలిసి భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లో ఎక్కడైనా ఆయుధాలను లేదా పేలుడు పదార్థాలను డ్రాప్ చేశాయా అని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇక పాకిస్తాన్ డ్రోన్ల చొరబాటు ఏదో యాదృచ్ఛికంగా జరిగినది కాదని, ఇది వారి సీక్రెట్ ఆపరేషన్లో భాగమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్లు శక్తివంతమైన ఆయుధాలుగా మారాయి. పాకిస్తాన్ పంపుతోన్న ఈ డ్రోన్లను ఎదుర్కోవడానికి భారత సైన్యం కూడా సరికొత్త యాంటీ డ్రోన్ టెక్నాలజీతో సిద్ధమవుతోంది. శత్రువు ఎంతటి కుయుక్తులు పన్నినా భారత రక్షణ కవచాన్ని ఛేదించడం అసాధ్యమని మన బలగాలు నిరూపిస్తున్నాయి.